పిడి గారు మామూలుగా లాస్ట్ టైం అడిగితే మీ కాంట్రాక్టర్ ఏం చెప్పాడంటే భుజభుజ నెల్లూరు కనుపర్తిపాడు జంక్షన్ ఈ రెండు ఫ్లైఓవర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టులో పూర్తి చేస్తామని చెప్పారు. స్లైడ్ నెంబర్ 75 ప్రీవియస్ స్లైడ్ ప్లీజ్. భుజభుజ నెల్లూరు ఫ్లైఓవర్ ఒకటి, అదేవిధంగా కనుపర్తిపాడు జంక్షన్ ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టుకి ఇస్తామని చెప్పారు. మేము కూడా అన్ని రకాల ఏదో ఒత్తిడి పెట్టడం కాకుండా కాంట్రాక్టర్కి కావాల్సిన కనీస అవసరాల విషయంలో జిల్లా కలెక్టర్ గారి సహకారంతో అన్ని రకాల సహకరిస్తున్నాం. మీరేమో అక్టోబర్ అంటున్నారు, కానీ వాస్తవ పరిస్థితి అక్కడ చూస్తే డిసెంబర్ కూడా పూర్తవుతుందో లేదో నాకైతే నమ్మకం లేదు. దయచేసి స్థానికంగా ఎవరికైనా సరే మీ యొక్క డిపార్ట్మెంట్లో ఒకరి బాధ్యత అప్పచెప్పి, ఎందుకంటే రెండు కూడా ఇంపార్టెంట్ ఫ్లైఓవర్లు కాబట్టి ఆగస్ట్ అన్నారు, ఇప్పుడు అక్టోబర్ అంటున్నారు. ఓకే, దానికి కూడా ఓకే, కనీసం అక్టోబర్కైనా పూర్తవుతుందా? అక్టోబర్ 30 కల్లా పూర్తి చేసిస్తే చాలా సంతోషం. గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటాం. లాస్ట్ క్వశ్చన్ సార్, మీకు సంబంధించి మినీ బైపాస్ రోడ్లో ఎన్హెచ్ కింద రోడ్డు వచ్చింది. ఎక్కడి నుంచి? అయ్యప్ప గుడి దగ్గర నుంచి పడాలపల్లి ఫ్లైఓవర్, భక్తవత్సల నగర్, వనంతోపు, ఉమ్మారెడ్డిగుంట, సేవిరెడ్డి నగర్, టీడీపీ ఆఫీస్, ఆత్మూరు బస్ స్టాండ్ దాకా. అయితే రూరల్లో వేయాల్సిన రోడ్డు పార్ట్ అంతా కంప్లీట్ అయింది, నేను కాదన్నా. రెండు దగ్గరలో బాక్స్ కలవర్ట్లు కావాలి. ఆ బాక్స్ కలవర్ట్లు కట్టకుండా ఆ రోడ్డు వేసిన దానివల్ల ఇంకా నష్టం చేసిన అవుతాం. బాక్స్ కలవర్ట్లు కూడా మీ యొక్క టెండర్లో ప్రొవిజన్ ఉంది. ఆ రోజు మీ ఏఈ గారిని మేమే రిక్వెస్ట్ చేసామంటే, సాధారణంగా కాంట్రాక్టర్లు రోడ్లు వేయాలంటే స్పీడ్గా ముందుకు వస్తారు, కలవర్ట్లు కట్టాలంటే కాస్త డిలే అవుతుంది. అందుకే మొట్టమొదట మీరు కాంట్రాక్టర్ని అడగండి, నేను కూడా అడుగుతాను. బాక్స్ కలవర్ట్లు కట్టి ఆ తర్వాత రోడ్డు ఏమంటే మీ అధికారులు నా దగ్గరికి వచ్చి, నాది బాధ్యత సార్, మీకు ఖచ్చితంగా రోడ్డు అయిన వెంటనే మేము బాక్స్ కలవర్ట్లు వేస్తాం, డిలే ఎందుకు సార్ అని చెప్పారు. రోడ్డు ఏమో పూర్తయింది. ప్రతిరోజు 3-4 డేస్కి ఒకసారి నేనే స్వయంగా మాట్లాడుతూ ఉన్నా, ఇదిగో అదుగో, రేపు, ఎల్లుండి, నిన్న, మొన్నాడు. దయచేసి ఆ రెండు బాక్స్ కలవర్ట్లు ఏదైతే ఉన్నాయో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క బీవీ నగర్ కావచ్చు, అదేవిధంగా వనంతోపు సెంటర్ కావచ్చు, బాక్స్ కల్వర్ట్లు ఎప్పుడు పూర్తి చేసి అందిస్తారు? ఒక స్పష్టమైన తేదీ చెప్పండి. ఏ విధంగా ఎన్హెచ్లో అక్టోబర్ ఆఖరని చెప్పారో దీనికి కూడా తేదీ చెప్పండి. మీ కాంట్రాక్టర్, మీ అధికారులు నాకు చెప్పింది ఏంటంటే మొత్తం అన్ని కూడా రెడీ చేస్తున్నాం, రెడీగా తెచ్చి అటు ఫిట్ చేసేటివే, ఇంకేం పర్లేదని చెప్తున్నారు. ఈ మాట 3 నెలలుగా నేను వింటానే ఉందా, చూస్తాను. అనుసరించి అదే 2 నెలల నుంచి రెడీ అని మీరు చెప్తానే ఉండరు. రేపా ఎల్లుండే ఆతులుగా టెంకాయ కొడదాం అనుకుంటే నా చేత టెంకాయ కొట్టేట్లు మీరు. ఫైనల్ డేట్ చెప్పండి, ఎప్పుడు లోపల మీరు బాక్స్ లో కడతారు? ఫైనల్ డేట్ ఈ నెలాఖరికి కంప్లీట్ చేస్తాం. 30th. వెరీ గుడ్. 3 కాదు కానీ 2 కంప్లీట్ చేస్తాం. అంటే తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇవి. కనీసం స్టార్ట్ చేయండి, 3 స్టార్ట్ చేయండి, ఈ నెల పూర్తి చేయండి. అదొకటి సార్, మనకు ఎలక్ట్రిక్ పోల్ కూడా మనం చూసాము. ఎలక్ట్రిక్ పోల్ కూడా కొంచెం అర్థమవుతుంది, వాళ్ళు కూడా చెప్తాను. దాంట్లో ప్రొవిజన్ పెట్టుకుడు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఏంటంటే, సార్ దయచేసి సమస్య ఎక్కడ వస్తుందంటే డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేకుండా. ఉదాహరణకి రోడ్లు భవనాల శాఖ ఒక రోడ్డు వేస్తుంటే ఆ రోడ్డుకు సంబంధించి అన్ని కూడా ప్రయోజనాలు ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని కాకుండా ఒక రోడ్డు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత కరెంట్ పోల్స్ అంటే మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అడిగితే మాకు ప్రొవిజన్ లేదు సార్, మేము కార్పొరేషన్ రాస్తాం, కార్పొరేషన్ డబ్బులు ఇస్తే అప్పుడు చేయగలుగుతాం సార్ అని చెప్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ఒక రోడ్డు వేయాలంటే కల్వర్ట్ల దగ్గర నుంచి, రోడ్డు దగ్గర నుంచి, కరెంటు స్తంభాల దగ్గర నుంచి మొత్తం ఎస్టిమేషన్ ఒకే డిపార్ట్మెంట్ లో ఉండాలా? అవునా కాదు? అంటే రెన్యువల్ వాటికి రాదు సార్, అది కొత్త అయితే ఇస్తారు కానీ షిఫ్టింగ్ ఆఫ్ యూటిలిటీస్ ఎట్లా? కలెక్టర్ గారు, ఇది ఒక దగ్గర సమస్య కాదు. మా కరెంట్ ఎస్సీ గారు రఘుగారు గారు ఉన్నారు, సేమ్ సమస్య 3వ మైల్లో 4వ మైల్లో మాకు వస్తుంది. అక్కడ కూడా ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఆడ కూడా కోవూరు కాన్స్టిట్యూన్సీ లో పార్ట్ అయితే అయిపోయింది, నెల్లూరు కాన్స్టిట్యూన్సీ లో పార్ట్ స్టార్ట్ కావాలా. స్టార్ట్ చేసే దాంట్లో సిమెంట్ రోడ్ విషయంలో అభ్యంతరాలు లేవు, మీరు చేస్తామని చెప్పారు. ఎస్సీ గారు మంచి మనసుతో సహకరించారు. కానీ సిమెంట్ రోడ్ ఒక్కటితోనే కాదు కదా, మిగతా తార్ రోడ్డు సంబంధించి కూడా కరెంట్ షిఫ్ట్ చేయాలి కదా. మీరు ఎస్టిమేట్ చేస్తున్నారు, నాకు తెలిసి మీకు 18 lakhs అంతా వచ్చినట్టుంది, అంతేనా? 18 lakhs. దయచేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా,
నగర కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెప్పి, ఎందుకంటే సమన్వయం లేకుంటే ఆ రోడ్లు అతిగతి లేకుండా ఎవడు రోడ్లు తవ్వమన్నాడు ఇవన్నీ చెప్పకుండా మీరు రోడ్లు తవ్వేసి, రోడ్లు భవనాల శాఖ ఎస్సీగా నడుతున్నా నేను, మీరు రోడ్లు తవ్వేసిన తర్వాత ఇవన్నీ మెట్లు తెచ్చి పెడితే జనంకి సమాధానం చెప్పాల్సింది మేమో మీరా? దయచేసి అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. కాబట్టి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైతే దీనికి సంబంధించి కరెంటు షిఫ్టింగ్ అమౌంట్ ఉందో ఖచ్చితంగా కార్పొరేషన్ కట్టి తీరాలా అన్న మ్యాండేట్ ఇవ్వండి. లేదు అనుకుంటే విద్యుత్ శాఖ అయినా సరే దీన్ని భరించి తీరాలా అన్న మ్యాండేట్ ఇచ్చి, చాలా పెద్ద సమస్య ఇది, దయచేసి అర్థం చేసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నా.